నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అంబర్పేట బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి. దేవస్థానం సేవా సమితి వెల్లడి. భారీ వర్షాలకు జలమయమైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మొయినాబాద్ మున్సిపాలిటీ. పారదర్శక పాలనపై ప్రభుత్వం దృష్టి. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. మున్సిపల్ కార్మికుల డిమాండ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పారదర్శక పాలన, వేగవంతమైన ప్రజా సేవలు మరియు ప్రజల సమస్యలపై స్పందన అనే కీలక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఫీడ్బ్యాక్ తీసుకొని వారి అవసరాలకు అనుగుణంగా పాలనను రూపుదిద్దుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి పౌరుడి అభిప్రాయం మాకు ముఖ్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి చేసుకుని గ్రామాల్లో మీరు ఏ గ్రామాన్ని టచ్ చేసినా, 120 గ్రామాల్లో ఏ గ్రామాన్ని టచ్ చేసినా ఈ సంవత్సర కాలంలో కనీసం నేను 10 సార్లు వచ్చి ఉంటాను ప్రతి గ్రామానికి. ఈ కార్యక్రమానికి ముందు కూడా గ్రామ దర్శిని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అంటే పెమ్మసాని గారి పేరు సతీమణి గారు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం విశిష్ట కృషిని, అంటే ఓ పక్కన సామాజికవేత్త, గత హోంమంత్రిని 26,000 ఓట్ల మెజారిటీతో ఓడించి హోముకి పరిమితం చేసిన యువనేత మద్దిపాటి వెంకటరాజు గారికి, ఆధ్యాత్మిక క్షేత్రానికి సింహద్వారం, ప్రకృతి నిదుటిన సింధూరమైనటువంటి ఈ గోపాలపురం ప్రజలకు వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం పటవర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటనారాయణ 3 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేరీపురి గ్రామంలో నవజాత శిశువును మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పూర్తిగా అవయవాలతో పుట్టిన శిశువును కాలువలో ఉంచడం చూసిన గ్రామస్తులు సమాచారం తెలుసుకున్న చోడవరం అప్పలరాజు తన సిబ్బందితో దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచాయతీ, రెవెన్యూ, వైద్యాధికారులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మొయినాబాద్ మున్సిపాలిటీ రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు పూర్తిగా జలమయమైన బాకారం నుండి నాగిరెడ్డిగూడ వెళ్లే దారి 20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం నాగిరెడ్డిగూడ నుండి బాకారం వచ్చే రోడ్డులో నిలిచిపోయిన రాకపోకలు నీళ్లలో మునిగిన మూగజీవులు మనుషులు సైతం 20 సంవత్సరాల తర్వాత భారీ వర్షానికి బాకారం నుండి నాగిరెడ్డిగూడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తిగా చెరువులు తలపించేలా పారుతున్న నీరు, పూర్తిగా పంట పొలాల నుండి చెరువును తలపిస్తున్న నీరు, లబోదిబోమని కొట్టుకుంటున్న రైతాంగం, మూగజీవులు సైతం నీటిలో మునిగిపోయి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో భట్టుపల్లి దహేగాం ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జేడీ చేనులో ఉన్న పాఠశాలకు వెళ్లే దారి ప్రమాదకరంగా ఉందని, వర్షాకాలం వాన నీటి వల్ల స్కూలుకు వెళ్లే దారి అంతా బురదమయంగా ఉంటుందని, వెంటనే అధికారులు స్పందించి స్కూలుకు వెళ్లే దారి ఇక వేయాలంటూ విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేపట్టినటువంటి అంశం మనకు కనపడుతోంది. మాది జిడ్జన్. మాకు వానాకాలం రోజు ఇక్కడి నుంచి రావాలంటే చాలా బురద ఉంటుంది. ప్రతి వానాకాలం మీదే పక్కపొంటి నాలుగు ఉంది, 10 ఫీట్స్ ఉన్నది. అలా పడితే జారి బతికే ఛాన్సెస్ లేవు. నాకు రోజు అలాగే బురదతో రావడం వల్ల పాయింట్లన్నీ చిల్లుతున్నాయి. బురదతోటి బాగా ఇబ్బంది అవుతుంది మాకు. కానీ ఇంకా చిన్నపిల్లలు వస్తున్నారు సార్, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా మాకు రోడ్ వేయాలి ప్లీజ్. మీకు ఇదొకటితో ఉందా స్కూల్కు రావడానికి, ఇంకేమైనా వేరేతో ఉందా? ఇదొకటేనా? మరి ఎవరికైనా చెప్పారు అధికారులకు? మీరు ఎవరు చెప్పాలి? చెప్పినా పట్టించుకుంటలేరా? ఓకే. అమర్పేట దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా అన్ని విధాల బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని దేవస్థానం సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులచే సమన్వయం పరుచుకొని జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను కోరారు. ఈ జాతరకు బోనం ఎత్తుకుని వచ్చే మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్ను ఏర్పాటు చేశామని సభ్యులు తెలిపారు. ఈ జాతరకు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ వస్తున్నారని తెలిపారు. 20-21 తారీఖు అప్పన్పేట దేవస్థానం సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు అంగరంగంగా వైభవంగా జరుపుకోవడానికి అన్ని శాఖల వాటికి, పోలీస్ శాఖ కానీ, ట్రాఫిక్ కానీ, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, అన్ని శాఖల వాళ్ళతో అధికారులతో మేము ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వాళ్ళతో కూడా అధికారులతో కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. 21వ తారీఖు అమ్మవారి పెద్ద ఎత్తున అంబర్పేట మహాకాళి టెంపుల్ ఆలయం నుండి మన దూరదర్శన్ రామంతపూర్ వరకు పెద్ద ఎత్తున లక్షలాది మందితో అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి సాగరం పంపడం కూడా జరుగుతుంది. వివిధ వేషధారులతో, వివిధ కళాకారులతో, డప్పు కొమ్ములతో, బ్యాండ్ బాజాలతో అమ్మవారిని కూడా ఊరేగింపుగా తీసుకొని అంబర్పేటలో జరుగుతున్నటువంటి బోనాల జాతరకు ఒక విశిష్టత ఉన్నది. అది ఏంటంటే సికింద్రాబాద్ బోనాల తర్వాత లాల్ దర్వాజా బోనాలు అని కానీ 18 గుళ్ళది కలిపి ఒక ఓల్డ్ సిటీలో నిర్వహిస్తే మా అంబర్పేటలో జరుగుతున్నటువంటి ఆలయం ఒక మహాకాళి టెంపుల్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరించి మాకు ఎంతగానో ముందుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాస బోనాలకు మీరందరూ కూడా తరలి రావాలని అంబర్పేట దేవస్థానం సేవా సమితి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈసారి మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేక ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు? మహిళలు బోనాలు సమర్పించడానికి విచ్చేసే మహిళా మూర్తులు అందరికీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. టెంకాయలు తీసుకొని వస్తున్నటువంటి మహిళలకు వేరే క్యూ లైన్ చేయడం జరిగింది. స్పెషల్ దర్శనం ఓడిబిఎం ఏదైతే క్యూ లైన్ ఉంటుందో అమ్మవారి ముందు ఆలయం నుంచి ప్రాంగణం నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నరు, జడ్జిలు, మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా అందరూ పెద్ద ఎత్తున న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 6వ రోజు సందర్భంగా రోడ్డుపైన మున్సిపల్ కార్మికులందరూ కలిసి వంటవార్పు చేపట్టారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ప్రభుత్వం చెల్లించాలి. ఇక రిటైర్డ్ బెనిఫిట్స్ జీవో ఇవ్వాలి. మున్సిపల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు జీతాలు పెంచి ఇవ్వకుండా అలాగే కార్మికుల జీతం ఇస్తున్నారు. జీవో నెంబర్ 36ను అమలు చేయాలి. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తారు.
అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అన్ని రకాల సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో దశాబ్దాలుగా అన్నదాతలకు అండగా ఉన్న పెదబాగు ప్రాజెక్టు వర్ణుడి ప్రతాపానికి నామరూపాలు లేకుండా పోయింది. గత ఏడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. పెద్ద జలాశయంలా నిత్యం నీళ్లతో కలకలలాడే ప్రాజెక్టు ఇక గడ్డి దిబ్బలుగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి 2,360 ఎకరాలు, మిగిలిన 13,640 ఎకరాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండటం ప్రాజెక్టు శిథిలావస్థకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపథ్యంలో ఆంధ్రాలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు పూర్తిగా మునిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం సహకారానికి ఆసక్తి చూపటం లేదు. కేవలం 2,360 ఎకరాల ఆయకట్టు కోసం 100 కోట్ల పైన నిధులు ఖర్చు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. దీంతో పెదవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణం ఆగమ్య గోచరంగా మారగా ఈ ప్రాజెక్టునే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వందలాది మంది ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూటమి ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం కనబడుతున్నాయని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి ఇక ఫలాల గురించి ఆరా తీశారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయని అన్నారు. సమస్యలు ఏమన్నా ఉంటే తెలియచేయాలని కోరారు. తల్లికి వందనం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు వంటి సంక్షేమ పథకాల పట్ల మహిళలు ఎమ్మెల్యే బండారు వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు వారితో అన్నారు. సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సైతం వేగంగా జరుగుతున్నాయని వారు తెలిపారు. ఉచిత గ్యాస్ పథకం మీకు 2 సిలిండర్లకి డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. అదేవిధంగా తల్లికి వందను, పిల్లలు చదువుకునే పిల్లలందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలకి 13,000 చొప్పున మీకు పక్కన పడ్డాయి. మిగతా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందరూనే పెన్షన్లు ఎలా అందుతున్నాయమ్మా? ముందు రోజు ఇచ్చేస్తారు. ఎంత ఇస్తున్నారమ్మా పెన్షన్ ఇప్పుడు? 4,000. వికలాంగులకి 6,000. మరి 4,000 ఇవ్వకముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం రాకముందు ఎంత ఉండేది పెన్షన్? వేసారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ప్రతి నెల 1వ తారీఖు దాటకుండా మనకి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇదివరకు మనకి దివ్యాంగులకి 3,000 ఉండేది, 6,000 అంటే ఒకేసారి. అదేవిధంగా మరి ఇంకా మీ మహిళలకి మీరు వెళ్తున్నారా? వెళ్తున్నారు. ట్రైనింగ్ అయిందా మహిళలకి? 1,00,000 మంది మహిళలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబర్పేట బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి, దేవస్థానం సేవా సమితి వెల్లడి. భారీ వర్షాలకు జలమయమైన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మొయినాబాద్ మున్సిపాలిటీ. పారదర్శక పాలనపై ప్రభుత్వం దృష్టి, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి, మున్సిపల్ కార్మికుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.